హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. సో పాస్ట్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెక్టెడ్లీ కారణాల వల్ల మిస్ అయింది. సో దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి చూస్తాం. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేలేపు నాకు బాగా తెలిసిన పర్సన్ అండ్ మీకు కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది. ఒక్క ఓటుతో మన ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని దొల్లకొట్టిన పర్సన్ అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ ఈ సిచ్యువేషన్కి రావడానికి అంటే ఈ ఫ్రేమ్కి రావడానికి ఆవిడ పడిన కష్టాలు, ఆవిడ ఏ అయితే వీడియోలు చేసింది అండ్ ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా నాకైతే తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను. సో మీతో నేను షేర్ చేసుకోవడం వెరీ హ్యాపీ. సో వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ విత్ యూ. తేజో, ఐ లవ్ యూ అంటే చేసిన ఫుడ్ బ్లాగింగ్స్లో మీ ఫేవరెట్ ఫుడ్ అంటే అర్ధరాత్రి లేపి ఏం తింటావు అంటే కూడా నాకు ఫస్ట్ బిర్యానీ 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 ఐస్ క్రీమే వస్తాయి. వాటికి నో చెప్పలేదు. సూపర్ ఉమెన్ అని పిలవాలా, ఆర్ తేజో అని పిలవాలా, లేదా చింటూస్ అని పిలవాలా? మీరు చింటూస్ అని నేనే పిలవాలి. దట్ ఈస్ మీ 6 years ఆఫ్ టైంలో మీ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, ఫ్యామిలీని మొత్తం మదరే టేక్అవుట్ చేసుకోవడం. యాక్చువల్లీ సూపర్ ఉమెన్ చెప్పాలంటే నాకంటే నా లైఫ్లో నేను చూసిన సూపర్ ఉమెన్ మా మదర్. తేజో వదిలేయాలనిపించిందా మన సిచ్యువేషన్? అనిపించింది నాకు కొంచెం సేపే, ఒక కపుల్ ఆఫ్ డేస్, ఒక 1 week ఏం అప్లోడ్ చేయాలి అలా అనిపించినప్పుడు. నెగటివ్ ఏంటి? బాగా తిండి తినే పందిలాగా అవుతున్నాను పెడుతున్నారు కొంతమంది. సో యా అప్పుడు అన్నాను అనిపిస్తుంది నీ అయ్య తింటున్నా అని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి పిలవంగానే వచ్చినందుకు. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో సూపర్ ఉమెన్ అని పిలవాలా, ఆర్ తేజో అని పిలవాలా, లేదా చింటూస్ అని పిలవాలా? మీకు నచ్చినట్టు చింటూస్ అని పిలవద్దు, చింటూస్ అని నేనే పిలవాలి. దట్ ఈస్ పేటెంటెడ్ ఫర్ మీ. ఇంకేది పిలిచినా నాకు ఓకే. సూపర్ ఉమెన్ అని పిలిస్తే ఇంకా హ్యాపీ. సూపర్ ఉమెన్ అనే డిస్కషన్ మొదలు పెడదాం మనం. సో సూపర్ ఉమెన్ అనే పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఎవరిని చూసి స్టార్ట్ చేశారు? దేనికి? ఆనెస్ట్లీ ఎవరిని చూసి స్టార్ట్ చేయలేదు. నాకు అసలు ఇలా కొంచెం డ్రెస్ అప్ అవ్వాలి, మంచి ఫొటోస్ దిగి అది పోస్ట్ చేయాలి అని చాలా ఇష్టం. సో అలా నా ఫొటోసే పెట్టేదాన్ని ముందు. అయితే ప్రైవేట్ అకౌంట్ ఉండేది. ఒకసారి ఏదో రీల్ పెట్టి దాన్ని పబ్లిక్ చేసినప్పుడు అది సడన్గా ఇట్లా 2.4 million వెళ్ళింది. అయితే అరే ఇది బాగుంది కదా అని చెప్పి అనుకున్నా. అప్పుడు చాలా ఫాలోవర్స్ వచ్చారు. అయితే నేను అది మధ్యలో ఆపేసి హైదరాబాద్ మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయినప్పుడు ఓకే ఇంతమంది ఫాలోవర్స్ ఎవరెవరో ఉన్నారు అని అన్నీ తీసేసి మళ్ళీ ప్రైవేట్ అకౌంట్ పెట్టేసా. ఫాలోవర్స్ అందరినీ కట్ డౌన్ చేసి మళ్ళీ ప్రైవేట్ అకౌంట్ పెట్టా. అయితే నేను నిబ్బిగా ఉన్నప్పుడు ఏం పేరు పెట్టాలో తెలియక అలా సూపర్ ఉమెన్, వండర్ ఉమెన్ అలా అని సూపర్ ఉమెన్ అని పెట్టా. అయితే ఈ పేటెంటెడ్ సూపర్ ఉమెన్ మీకే ఫస్ట్ ఉంది సినిమా కన్నా. 2015 నుంచి ఉంది ఈ అకౌంట్ సూపర్ ఉమెన్ అని. బట్ ప్రైవేట్ అకౌంట్ ఉంది. అనుకోకుండా ఊరికే ఒకసారి పబ్లిక్ పెట్టినప్పుడు ఆ రీల్ ఎక్కువ వెళ్ళేసరికి ఇంకా ఇదేదో చేద్దాం అని అయితే అనుకున్నా. బట్ మధ్యలో వర్క్కి హైదరాబాద్ వెళ్ళిపోవడం బ్రేక్ వచ్చింది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ విజయవాడ వచ్చాక సరే విజయవాడలో ఉంటున్నాం చేద్దాం అని అలా స్టార్ట్ చేస్తాం. సో ఈ ఫుడ్ బ్లాగింగ్తో పాటు ఇంకేమన్నా చేస్తున్నారా? అంటే ఎప్పటి నుంచి ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నారు? ఫుడ్ బ్లాగింగ్ ఒక నియర్లీ 1 year అవుతోంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఫర్ నౌ ఓన్లీ ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నా. బట్ ప్రాపర్గా పర్సనల్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చేయాలని అనుకుంటున్నా ఫ్యూచర్లో. ఓకే. అండ్ ఇప్పుడు దాకా చేసిన ఫుడ్ బ్లాగింగ్స్లో మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఫ్రెండ్స్తో కానీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఈవినింగ్ టైం కానీ ఎక్కడన్నా విజయవాడలో సరదాగా తినాలనుకుంటే ఏ ప్లేస్కి వెళ్ళి తింటారు? అలా ఒక పర్టికులర్ ప్లేస్ అనేం లేదు. అండ్ ఇప్పుడు నేను చెప్తే ప్రమోషన్లా ఉంటుంది. సో ఓకే. కానీ నాకు బిర్యానీ, ఐస్ క్రీమ్ ఆర్ లైక్ మై ఫేవరెట్ ఫుడ్స్ అనమాట. అంటే అర్ధరాత్రి లేపి ఏం తింటావు అంటే కూడా నాకు ఫస్ట్ బిర్యానీ ఆర్ ఐస్ క్రీమే వస్తాయి. వాటికి నో చెప్పలేను. బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్. అండ్ ఈ పేజ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు బాగా మంచిగా అప్రిషియేషన్స్ దేనివల్ల వచ్చింది? అంటే అలాంటి అప్రిషియేషన్స్ ఏమైనా వచ్చినాయా? వస్తే ఏ వీడియో? అప్రిసియేషన్ అంటే నాకు అప్రిసియేషన్ నేను ఏది ఫీల్ అవుతానంటే ఎవరైనా బయట గుర్తుపట్టినప్పుడు నాకు అది అప్రిసియేషన్లా ఉంటుంది. ఓకే మన వీడియో వెళ్తుంది, ఎవరో గుర్తుపడుతున్నారా. సో ఒకసారి ఒక డాక్టర్ నన్ను పీవీపీలో షాపింగ్కి వెళ్తే ఒక డాక్టర్ గుర్తుపట్టారు. అది షీఈస్ ద ఫస్ట్ పర్సన్ గుర్తుపట్టడం. లిఫ్ట్లో ఆవిడ గుర్తుపట్టి వాళ్ళ హస్బెండ్కి చూపిస్తుంటే ఎవరు ఇలా చూపిస్తున్నారు అనుకుంటే మీరు రీల్స్ చేస్తారు కదా సూపర్ ఉమెన్ కదా అంటే అప్పుడు నేను ఇంకా ఆ రోజు పడుకోలేదు. పిల్లలు అబ్బా మనల్ని గుర్తుపడుతున్నారు బయట అని ఫీల్ అయ్యా. తర్వాత ఆవిడ మెసేజ్ చేశారు ఇన్స్టాలో. చూస్తే ఆవిడకి నాకంటే 3 times ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఆవిడ షీఈస్ అ డాక్టర్ అండ్ ఆమెకి అప్పటికే 80K ఎంతో ఫాలోవర్స్ ఉన్నారు. 3 times అంటే 70K సంథింగ్. అండ్ బేసికల్లీ మీరు స్టార్ట్ చేసి పేజ్ ఎప్పుడు అవుతున్నా కానీ సరే 10Kకి చాలా స్లోగా రీచ్ అయ్యింది. సో ఆ టైంలో 10K రీచ్ అయిన తర్వాత వాట్స్ యువర్ హ్యాపీనెస్? బాగా అనిపించింది. లైక్ డబుల్ డిజిట్లో నా ఫాలోవర్స్ కనిపించడం చాలా బాగా అనిపించింది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు 20K దగ్గరలో ఉన్నా. అండ్ ఈ పేజ్ని పెట్టడానికి బేసికల్లీ అమ్మాయి అనే లోపు బ్యాక్ ఎండ్లో ఫ్యామిలీ సపోర్ట్ ఆఫ్ కోర్స్ ఉండదు. సో అట్లాగా ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్లో మీకు బాగా ఈ పేజ్కి సపోర్ట్ చేసిన పర్సన్? నాకు పెద్ద ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. సో యా ఫ్యామిలీ
అంటే నేను ఏ వీడియో తీసినా నాకు నా వెనకాల వీడియోకి ఒక్కదాన్ని వెళ్ళొద్దు అని నాకు సేఫ్టీగా మమ్మీ వస్తారు, ఓకే లేదా అక్క విజయవాడలో ఉంటే అక్క వస్తారు. సో బోత్ ఆఫ్ దెమ్. ఓకే ఎప్పుడైనా వాళ్ళిద్దరు కూడా లేరంటే నేను వెళ్తే నాకు పెప్పర్ స్ప్రే ఇచ్చి పంపిస్తారు. సో ఇప్పుడు కూడా బ్యాగ్లో పెప్పర్ స్ప్రే ఉంది. ఓ అయితే అయితే ది డేంజరస్ సూపర్ మ్యాన్. డేంజరస్ కాదు, సేఫ్టీ. అంటే ఆఫ్ కోర్స్ లైక్ పెప్పర్ స్ప్రే బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేసే అంత ఆయన సేఫ్టీ కోసం. అండ్ ఓకే దెన్ అండ్ సెకండ్ వచ్చేలోపు మీ ఫ్యామిలీలో బ్యాక్ ఎండ్లో యాక్చువల్లీ మీ 6 years ఆఫ్ టైంలో మీ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, ఫ్యామిలీని మొత్తం మదరే టేక్అవుట్ చేసుకోవడం. యాక్చువల్లీ సూపర్ ఉమెన్ చెప్పాలంటే నాకంటే నా లైఫ్లో నేను చూసిన సూపర్ ఉమెన్ మా మదర్. సో మా మదర్ 35 years ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయినారు. సో షీఈ్ నాట్ ఈవెన్ అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు, సమ్ స్కూలింగ్ ఒకటి కంప్లీట్ చేస్తారు. సో అలా ఉన్నా కూడా ఈ రోజుల్లో అందరూ డివోర్స్ చేసుకుని 10 పెళ్ళిళ్ళు అలా చేసేసుకుంటున్నారు ఈజీగా. మా మమ్మీ మా ఇద్దరు అమ్మాయిల్ని పెట్టుకుని ఇంకో పెళ్ళి అని ఆలోచించకుండా మా కోసమే మొత్తం లైఫ్ అంతా పెట్టి మమ్మల్ని చదివించి ఇవన్నీ చేస్తారు. సో నా లైఫ్లో సూపర్ ఉమెన్ అయితే మా మదర్. ది మెమరబుల్ మూమెంట్ మీ ఫాదర్తో ఏంటిది? ఫాదర్తో మెమరబుల్ మూమెంట్ అంటే నాకు మా ఫాదర్ పిలిచినట్టు నాకు ఇప్పటికీ వినిపిస్తుంది, తేజు అని. సో పడుకుంటే కూడా తేజు అని మా ఫాదర్ పిలిచినట్టు వినిపించి లేచి ఇలా చూస్తూ ఉంటా. సో ఆ పేరు నాకు అసలు నా పేరు నాకు నచ్చదు. నాకు ఇప్పటికీ ఆ పేరుతోనే ఉన్నాను అంటే ఓన్లీ మా ఫాదర్ పిలిచిన మెమరీ కోసం, లేకపోతే నా 10th లోనో ఎప్పుడో అక్కడ మార్చేసుకునేదాన్ని పేరు. అండ్ మీ సిస్టర్, మీ అక్క, సో మీ అక్క ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది పేజ్కి? అంటే బేసికల్ మీరు లైక్ నేను ఒకసారి కన్ఫ్యూజన్ అయ్యాను, మీరు విజయవాడలో షూట్కి వచ్చి హైదరాబాద్లో రీల్స్ అప్లోడ్ చేస్తుంది. యా అంటే మా అక్క కూడా ఒకేలా ఉంటాం కదా. సో ఎప్పుడైనా నేను హైదరాబాద్లో షూట్ ఉండి నేను వెళ్ళలేనప్పుడు తను అక్కడ షూట్ చేసేస్తే అది పోస్ట్ చేస్తా. ఎవరికి తెలీదు 2 people ఉన్నారు వీడియోస్లో అని, మోస్ట్లీ నేనే కనిపిస్తా కాబట్టి. బట్ అలా కానీ ఇంత పాజిటివ్గా మా అక్క గురించి చెప్తే తను నమ్మలేదు, ఎందుకంటే ఇప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. సో యా అండ్ మా అక్క పాజిటివ్ కామెంట్ ఇస్తే కూడా, కాంప్లిమెంట్ అంటే ఎలా ఉంటుందంటే కొట్టినట్టు ఉంటుంది అనమాట. సో మా అక్క సీరియస్గా ఏదైనా చెప్పిన ఇప్పుడు నాకు సూపర్గా బాగుంది, సూపర్ డూపర్ హిట్ అని మా అక్క చెప్పాలంటే నా విషయంలో ఓకే బాగానే ఉంది అంటే మా అక్క ఇంకా నేను ఓకే కెవ్వు ఉంది అనుకోవాలి అలా అనమాట. అండ్ చాలా పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, చాలా పాజిటివ్ కామెంట్స్ మన కింద కామెంట్స్ మనం వీడియో పెట్టిన తర్వాత చాలా వరకు కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో వాట్స్ యువర్ పాజిటివ్ కామెంట్? అంటే చూడంగానే ఒక చిన్న స్మైల్, ఫేస్లో ఒక చిన్న స్మైల్ వచ్చే కామెంట్ ఏమన్నా గుర్తుందా? అంత పాజిటివ్గా ఏం గుర్తులేదు. నైస్ కాంటెంట్ అని, వాయిస్ బాగుందని, హలో మై చింటూస్ అని వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు. సో అది బాగా అనిపిస్తుంది. నెగిటివ్ అయితే ఉంటాయి కానీ పాజిటివ్ చాలానే ఉన్నాయి. జస్ట్ హార్ట్స్ పెడతారు. నెగిటివ్ అంటే నెగిటివ్ కూడా యాక్చువల్లీ చెప్పాలంటే ఏదైనా సెలబ్రిటీస్తో చేసినప్పుడు ఆ సెలబ్రిటీని చాలా దారుణంగా తిడుతూ పెడతారు. పైగా ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద సెలబ్రిటీస్ నేమ్, కానీ వాళ్ళ అమ్మాయిలు అనమాట, వాళ్ళ గురించి చేసినప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా తీసుకొచ్చి కమెంట్లో చాలా నెగిటివ్గా పెట్టినవి ఉన్నాయి. అవి నేను డిలీట్ చేసేద్దాం అని అనుకునేదాన్ని ఇదివరకు. ఇప్పుడు ఏమనిపించిందంటే ఓకే వాళ్ళు మెసేజ్ అలా చేసినంత మాత్రాన్ని వాళ్ళు అది అయిపోరు కదా, మనం డిలీట్ చేయాల్సిన అవసరం లేదని అలానే ఉంచేది. సో వాట్స్ తేజు పర్సనల్ అంటే మాకు తెలిసినంత వరకు ఇంకొక విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నాకు పర్సనల్గా పెట్టిన కామెంట్స్లో అలా తిండి తినే పందిలాగా అవుతున్నావు అని పెడుతున్నారు కొంతమంది. సో యా అప్పుడు అన్నాను అనిపిస్తుంది నీ అయ్య తింటున్నారా అని. సో యా అండ్ లైక్ ఇప్పుడు దాకా ఫుడ్ బ్లాగింగ్లో చాలా వరకు పాజిటివ్స్ చూశారు, నెగిటివ్స్ చూశారు. బట్ ఎప్పుడన్నా పేజ్ వదిలేయాలనిపించిందా మన సిచ్యువేషన్? వదిలేయాలని ఎప్పుడు అనిపించదు, కానీ అనిపించినా నాకు కొంచెం సేపే, ఒక కపుల్ ఆఫ్ డేస్, ఒక 1 week ఏం అప్లోడ్ చేయను అలా అనిపించినప్పుడు మళ్ళీ మోటివేషన్ తెచ్చుకొని లేదు మనం చెయ్యాలి అలా అని మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఈ లోపు నేను బయటకు వెళ్ళినప్పుడు ఎవరో సూపర్ ఉమెన్ నన్ను అలా పిలిచినా, లేకపోతే హలో మై చింటూస్ అని పిలిచినా, అలా గుర్తుపట్టిన అక్క ఏంటక్క వీడియోస్ ఏం పెట్టలేదు అనిపించినా అరే పెట్టాలి అని అనిపిస్తుంది, మళ్ళీ పెట్టేస్తాను. సో ఇది వదలడం అనేది చెయ్యను మోస్ట్లీ. అండ్ ఇంకోటి వచ్చేలేపు లైక్ మీ స్టడీ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏమన్నా గొడవ పడ్డ సిచ్యువేషన్స్ అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అంటే తిట్టుకున్న ఆల్మోస్ట్ కాలేజ్ టైంలో స్కూల్ టైంలోనే మన రౌడీజం మొత్తం బయటపడుతుంది. అంత నా రౌడీజం లేదు, కానీ మాకు ఒక గ్యాంగ్ ఉండేది కాలేజ్లో, బీబీఎం వెస్టర్న్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక మంచి గ్యాంగ్ ఉండేది. సో మేము ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేసాం అప్పుడు 7 members కలిసి సూపర్ 7 అక్కడ సీక్రెట్ సూపర్ 7 అని S7 ఈవెంట్స్ అని స్టార్ట్ చేసాము. అది మేము బీబీఎం ఫస్ట్ ఇయర్లోనే చేసాం, కానీ ఎవరికీ తెలియదు. ఒక గ్యాంగ్ అలా ఉండేది మాది. అయితే ఒకళ్ళు ఎవరు మా కాలేజ్లోనే ఎవరో నాకు ప్రపోజ్ చేద్దాం ఇట్లా నా వెనక తిరుగుతూ ఉండే. తిరుగుతున్నప్పుడు
మా గ్యాంగ్లో ఉన్న బాయ్స్కి మా ఫ్రెండ్స్కి తెలిసింది. అది తెలిసి వాళ్ళు వేరే కాలేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి అట్లా మేము ఇంటికి వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తున్నాం ఆటో కోసం. వెయిట్ చేస్తుంటే మా కాలేజ్ దగ్గర ఏవేవో కాలేజ్ వాళ్ళందరూ ఒక 100 మెంబర్స్ ఉన్నారు. ఏంటి ఇంతమంది ఉన్నారు ఎందుకు అని చెప్పి మా జూనియర్ ఒక అబ్బాయి ఉంటే వాడిని పిలిచి ఏమైందిరా ఎందుకు ఇంతమంది ఉన్నారంటే అదేంటి అక్క నీకు తెలీదా నీకోసమే అన్నట్టు. నా కోసం ఇంతమంది ఉండడం ఏంటి అని అడిగితే అప్పుడు నిన్ను ఎవరో ఏడిపిస్తున్నారంట కదా దానికోసం మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు సో కొట్టుకుంటున్నారు అక్కడ వాళ్ళు అని అన్నారు. మనకు తెలియకుండా ఇంతమంది వచ్చారో మన కోసం అని అనిపించింది. దట్ వాస్ ఫనీ. బట్ యా అంత సీరియస్ కొట్టుకోలేదు. డిస్కషన్ అడిగి ఇంకొకసారి చేయమని వాళ్ళు సారీ చెప్పి వెళ్ళిపోవడం అలా. ఓకే. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో యావరేజ్గా ఉన్న అమ్మాయినే ఎవరు వదలట్లేదు. సో ఇంత సూపర్గా ఉన్న సూపర్ ఉమెన్ని సో ఎవరు ట్రై చేయలేదా అంటే పర్సనల్గా డిఎమ్స్ కానీ అలాగేమన్నా? ఇప్పుడు ఈ జనరేషన్లో నేను ఎట్లా బిలీవ్ చేస్తానంటే మీరు ఒక అమ్మాయి ప్రొఫైల్ పెట్టుకొని మీ పేరు ఒక అమ్మాయి పేరు పెట్టుకుంటే కూడా ఫేక్ అకౌంట్ మీకు కూడా డిఎమ్స్ వచ్చేస్తాయి. అమ్మాయి అయితే చాలు వాళ్ళకి. అమ్మాయి సూపర్గా ఉండాల్సిన అవసరం లేదు. నేను చూసిన దానిలో అందరు అబ్బాయిలు కాదు కొంతమంది. సో నాకు కూడా వస్తాయి ఆబ్వియస్లీ వస్తాయి. సో వాటిల్లో ఫన్నీగా ఉండేదైతే నాకు కొన్ని మంత్స్ బ్యాక్ ఒకటి వచ్చింది. నేను ఎంఆర్ఓ కొడుకుని ఏదో ఏరియాలో ఎంఆర్ఓ కొడుకుని నాకు 50 కోట్లు ఆస్తుంది నా ఒక్క వాట. సో నీకు ఓకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా మా ఫాదర్ని తెచ్చి మీ ఇంట్లో అడిగి అలా ఏదో వచ్చింది. అది నాకు చాలా కామెడీగా అనిపించింది వచ్చిన అన్నిట్లో. అయితే నేను అది కావాలని నేను స్టోరీ పెట్టాను అనమాట. ఐ నో ఇట్ ఈస్ ఫేక్. అందుకని అందరికీ అవేర్నెస్ కోసం నేను స్టోరీ పెట్టాను. స్టోరీ పెడితే నాకు 2 అమ్మాయిలు రిప్లై ఇచ్చారు. సేమ్ స్క్రీన్ షాట్ వాళ్ళకి కూడా సేమ్ మెసేజ్ సేమ్ అకౌంట్ నుంచి వచ్చింది. సో అట్లా వస్తాయి. ఏది సీరియస్గా ఏది రావు. సో మోస్ట్లీ అలా వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఫన్నీగా నాకేమనిపించింది అంటే రీసెంట్గా మేము ఒక 3 crores పెట్టి మూవీ చేస్తున్నాము నాకు మీరే హీరోయిన్గా కావాలి 18 lakhs మీకు రెమ్యూనరేషన్ ఇస్తాము అని చెప్పి వచ్చింది. అది కూడా నాకు ఫేక్ అని తెలుసు. సో అందుకే నేను వాటికి సారీ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టా. దాని తర్వాత వాళ్ళు చాలా వాయిస్ నోట్స్ పంపించారు తిడుతూ ఏంటేంటో వాయిస్ నోట్స్ పంపించారు. ఇగ్నోర్ చేశాను. ఓకే. అండ్ సూపర్ ఉమెన్ అమ్మాయిలకి ఏమన్నా అడ్వైజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నేను అమ్మాయిలకి అడ్వైస్ ఇచ్చేంత రేంజ్లో మనం ఇంకా లేము. కానీ జనరల్గా అందరికీ ఏం అడ్వైజ్ ఇస్తానంటే తప్పు అనేది ఏదీ లేదు. ఏదైనా తప్పు ఎప్పుడు అవుతుందంటే మనం ఒక పర్సన్ని ఫైనాన్షియల్గా లేకపోతే ఎమోషనల్గా లేకపోతే ఫిజికల్గా ఇలా ఏదైనా రకంగా హర్ట్ చేస్తే తప్పితే ఆపోజిట్ పర్సన్ని తప్పు అనేది ఏది లేదు అని నేను అనుకుంటా. ఒకవేళ ఇప్పుడు రోడ్ మీద వెళ్తా మీ పేపర్ స్ప్రే మీతో తీసుకెళ్లకుండా ఉండి ఎవరైనా పువ్వు తీసుకొని తేజు ఐ లవ్ యూ అంటే వాట్స్ యువర్ ఫీల్? అది అవదమ్మా అంట. చిన్నప్పటి నుంచి మా మదర్ స్ట్రగుల్ అదంతా చూసాం కదా మా అక్క నేను. సో మాకు అంత త్వరగా ఈ రిలేషన్లోకి వెళ్ళిపోదాం లవ్ అని ప్రపోజ్ చేసిన వాళ్ళకి యాక్సెప్ట్ చేద్దాం ఈ మైండ్ సెట్టే లేదు అసలు. ఓకే మనం అది ఏదో చదువుకున్నామా ఏదైనా జాబ్ వస్తే మమ్మీ కొంచెం ఇంట్లో హెల్ప్ అవుతాం అలానే ఉండేవాళ్ళం. సో ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఫస్ట్ అన్నయ్య అనేవాళ్ళం. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్తుంటే అన్నయ్య అంటే ఎంత పెయిన్గా ఉంటుందని అర్థమవుతుంది. కానీ ఆ టైంలో నిజంగా అదేంటి అన్నయ్య అని అనేవాళ్ళం. ఫస్ట్ లేదన్నయ్య ఫస్ట్ అన్నయ్య అని అనేసేవాళ్ళం అనమాట. సో ఒకవేళ మీకు కాబోయే ఫ్యూచర్ హస్బెండ్ మా వీడియో చూస్తే కనుక ఎలాంటి క్వాలిటీస్లో ఉన్న హస్బెండ్ కావాలి? ఎలాంటి క్వాలిటీస్ అంటే అఫ్ కోర్స్ ఏదో లిస్ట్ ఉంటుంది కదా ప్రతి అమ్మాయికి ఒక లిస్ట్ ఉంటుంది. లేదు అంత పెద్ద లిస్ట్ ఏం లేదు. నాకైతే నాతో మా ఫ్యామిలీతో బాగుండాలి అంతే. ఇట్స్ లాస్ట్ క్వశ్చన్ ఎందుకంటే నేను మీ టైం వేసాను. సో ఒక వర్డ్లో తేజు అంటే ఏంటి? రియల్. వెరీ రియల్. అండ్ ఇంకొకటి లాస్ట్ ఇక్కడతో క్లోజ్ చేద్దాము ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. బాధలో ఒకటి హ్యాపీలో. సో ఇలాగ తేజు ఏం చేస్తుంది? హ్యాపీలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? బాధలో ఉన్నప్పుడు? నేను హ్యాపీ ఉన్నా సాడ్గా ఉన్నా మూవీస్ చూస్తాను చాలా. మూవీ బఫ్ అన్నమాట. ఓకే. ఇంట్లో బింజ్ వాచ్ చేస్తా. దానికంటే నాకు థియేటర్కి వెళ్ళి చూడడం చాలా ఇష్టం. థియేటర్కి వెళ్ళి కూర్చొని పాప్కార్న్ తింటూ సినిమా చూడడం చాలా ఇష్టం. మా చిన్నప్పుడు మా ఫాదర్కి ఫీవర్ వస్తే మా మమ్మీ సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట మా ఫాదర్ని. అదొక మెడిసిన్. హాస్పిటల్ కంటే ముందు మూవీకి తీసుకెళ్తాం తగ్గకపోతే హాస్పిటల్. ఓకే. అలా మా ఫాదర్కి మూవీకి తీసుకెళ్తే తగ్గిపోయేది ఫీవర్. సో అదే నాకు వచ్చినట్టుంది ఆ సినిమా అనిపించి. చిన్నప్పుడు నేను స్కూల్లో ఉంటే కూడా చిరంజీవి సినిమా రిలీజ్ అయితే మా డాడీ ఫస్ట్ డే మమ్మల్ని స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చేసి పర్మిషన్ తీసుకొని మూవీకి తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే. సో బాగా చూసేవాళ్ళం చిన్నప్పుడే. సెకండ్ షోస్ ఫస్ట్ షోస్ మా ఫాదర్ ఉన్నప్పుడు బాగా చూసేవాళ్ళం. అది ఇంకా అలా కంటిన్యూ అయింది. మధ్యలో కొన్ని ఇయర్స్ అసలు చూడలేదు. కాకపోతే దాని తర్వాత నుంచి మళ్ళీ ఇంకా చూడడం స్టార్ట్ చేస్తాను. హ్యాపీ ఉన్నా సాడ్ ఉన్నా ఒక్కదాన్నే అయినా వెళ్ళిపోయి సినిమా చూస్తా. హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఉంటే మమ్మీ పంపించారు కాబట్టి. సో అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ నాకు డాడీ మూవీ చాలా ఇష్టం. డాడీ చిరంజీవి గారు. సో ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు.
చలో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఏ సెలబ్రిటీని పిలవాలో ఏంటో కింద కామెంట్ చేయండి, వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. మరి ఇంకేంటి, సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. ఒక్క నిమిషం, మా చింటూస్కి కూడా నా స్టైల్లో మీరు హలో మా చింటూస్ చెప్తే ఐ వుడ్ లవ్ ఇట్. షూర్, ఓకే. యా, కలిసి చెప్దాం. హలో మై చింటూస్, బాయ్ బాయ్ చింటూస్. అలాగే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ని గట్టిగా కొట్టండి. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్.